హైదరాబాద్ నగరానికి చెందిన పౌలమి ఎస్టేట్ నార్త్ బెంగళూరులో పౌలమి ఫ్లోరిక్ అనే సరికొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. సోమవారం బెంగళూరులోని ఒక హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ ఎండీ ప్రశాంత్ రావు మాట్లాడుతూ, బెంగళూరు వాసులకు నాణ్యమైన గృహాల్ని సకాలంలో అందించేందుకు తాము బెంగళూరు నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నామన్నారు. హైదరాబాద్ లో 2005లో ఆరంభమైన తమ సంస్థ అప్పటి నుంచి కొనుగోలుదారులు ఊహించిన దానికంటే మెరుగైన రీతిలో గృహాల్ని అందజేస్తున్నామని తెలిపారు. అదే తరహాలో బెంగళూరులోని ఫ్యామిలీ సెంట్రిక్ గృహాన్ని అందజేసేందుకు కృషి చేస్తామన్నారు. మాన్యత టెక్ పార్క్ సమీపంలో సుమారు 9 ఎకరాల్లో పౌలమి ఫ్లోరిక్ ప్రాజెక్టును ఆరంభించామని తెలిపారు. రెరా అనుమతి గల ఈ ప్రాజెక్టులో మొత్తం 4 టవర్స్ ను ప్లాన్ చేస్తామన్నారు. మొదటి ఫేజ్ లో భాగంగా 2 టవర్స్ ను నిర్మిస్తామని, మొత్తం 360 ఫ్లాట్లను 2030 లోపు హ్యాండ్ ఓవర్ చేస్తామని వెల్లడించారు. పౌలమి సంస్థ డైరెక్టర్ మారుతీరావు మాట్లాడుతూ, G+27 అంతస్తులో డిజైన్ చేసిన పౌలమి ఫ్లోరిక్ ప్రాజెక్టులో 50కు పైగా ఎమ్యూనిటీస్ అందజేస్తున్నామని తెలిపారు. ఇందులో కేవలం క్లబ్ హౌస్ ను సుమారు 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్నామని వెల్లడించారు. దాదాపు 85% ఓపెన్ స్పేస్ గా వదిలిపెట్టిన ఈ ప్రాజెక్ట్ ఇందులో నివాసితులకు మధురానుభూతుల్ని కల్పిస్తుందన్నారు. ప్రజల అవసరాలని గుర్తించి అందుకు తగ్గ గృహాన్ని డిజైన్ చేసి వాటిని సకాలంలో అందజేయడమే తమ ప్రత్యేకత అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సేల్స్ ఆఫీసర్ సందీప్ ఝా, సేల్స్ హెడ్ క్రాంతి కుమార్, మార్కెటింగ్ హెడ్ దేబా సిన్హా తదితరులు పాల్గొన్నారు.